మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం। అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కమ్మవారిపల్లి పంచాయతీలో గౌరవ సభ ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బీకే పార్థసారథి ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా? ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలుకు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి టార్గెట్లు ఇచ్చి కట్టకపోతే పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తామంటూ పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలు తిరగబడతారని పార్థసారథి హెచ్చరించారు। రాష్ట్రంలో జే ట్యాక్స్ పెనుకొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎం ట్యాక్స్ ఆపాలి, ప్రజల్ని పీక్కు తింటున్నారు అంటూ మండిపడ్డ పార్థుడు ఎప్పుడో ఎవరో ఇచ్చిన ఇండ్లకు మీ వసూళ్ల పెత్తనం ఏంటని ప్రభుత్వంను ప్రశ్నించారు। ఎవరు ఒక్క రూపాయి కట్టొద్దు, 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించి పట్టాలిస్తామని పేర్కొన్నారు। గతంలో పాలించిన ముఖ్యమంత్రులు పేదలకు ఇళ్లు కట్టించారు, కానీ ఈ పిచ్చి తుగ్లక్ గత ప్రభుత్వాలు కట్టిన ఇండ్లకు బాకీల పేరుతో ఇబ్బందులు పెట్టడం ఈ వైసీపీ పాలనలో జరుగుతోంది। చంద్రబాబు కట్టించిన ఇంట్లు ఇచ్చే ధైర్యం లేదు, కొత్తగా ఒక్క ఇల్లు కట్టించలేని దౌర్భాగ్యపు సీఎం అని విమర్శించారు। చివరకు డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున కట్టుకున్న 2200 కోట్ల అభయహస్తం బీమా డబ్బులను లాగేసుకోవడం ఈ వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం। పంచాయతీ ఖాతాలోని డబ్బులు సర్పంచ్లకు తెలియకుండా వాడేసుకుని సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు। గ్రామాలలో కనీస అవసరాలు పరిష్కారం చేయలేక సర్పంచ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది। గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం నిర్మించిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రోడ్డు నిర్మించింది లేదు। చెప్పుకునే స్థాయిలో ఒక్క మంచి అభివృద్ధి కార్యక్రమం ఉందా అని ప్రశ్నించారు। పెంచిన ధరలు, పన్నుల భారం ఒకవైపు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు। 3,50,00,000 రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోముశేఖర్, పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు సవిత, దేవా నరసింహప్ప, కమ్మవారిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ప్రభావతమ్మ, పట్టాభిరామయ్య, భాస్కర్ రెడ్డి, శిరీష, లీలావతి, వేణు, నరేంద్ర, నరేష్, ఉమర్, జయరాం, జిలాన్, లక్ష్మీ నరసప్ప, రామ్మోహన్, హేమసుందర్ రెడ్డి, నీలకంఠ రెడ్డి, వెంకటేష్, మల్లికార్జున, రంగప్ప, నరసింహప్ప, శ్రీనివాసులు, బాలకృష్ణ, అభిషేక్ రెడ్డి, ప్రశాంత్, ప్రభాకర్, వేణు రాయల్, దేవాంగం శ్రీనివాస్, బొబ్బిలి రామ్మోహన్, మనోహర్, నరేష్ యాదవ్, నరేంద్ర రాయల్ యాదవ్, శ్రీశైలం, నయేజ్, మల్లికార్జున, వాల్మీకి, సోమశేఖర్, వడిగేపల్లి, చంద్రశేఖర్, నరసింహమూర్తి, వెంక తరమనప్ప, సింగిరెడ్డిపల్లి హేమసుండేర్ రెడ్డి, హరిబోయనపల్లి వెంకటేష్, జయరాం, గంగిరెడ్డి, ప్రకాష్, నూరు, జావిద్ తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి మహదేవ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది। మనకు అబ్బాయికి మన పార్టీ తరఫున ఏమి జరిగినా కూడా అండగా ఉంటాం అని పెద్దల సమక్షంలో నా వరకు నేను హామీ ఇస్తున్నా। ఇంకా ఎవరైనా ఏమైనా సమస్యలుంటే మా సమక్షంలో లేదంటే అన్నగారితో డైరెక్ట్ గా పోయి మనం మీ సమస్యల కోసం ఎప్పుడు అన్నగారు ఎప్పుడైనా వెల్కమ్ పలుకుతుంటారు, కాబట్టి ఏవైనా సమస్యలు ఉంటే అన్న దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను। చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సభల్ని నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా గోరంట్ల మండలంలో కమ్మవారిపల్లిలో నిర్వహించడం జరుగుతుంది। దీని ఉద్దేశం ఒక్కటే, మనం చూసాం వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు గ్రామాలకి రావడం జరిగింది। అయితే గౌరవ సభ అంటే దీనికి ఎందుకే గౌరవ సభ అనేటువంటి నామకరణం చేశామంటే, శాసనసభ ఒక దేవాలయం లాంటిది। ఆ సభ గౌరవంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది। కానీ 2014లో ఎన్నికైనటువంటి ఈ శాసనసభలో చూసినట్లయితే అగౌరవంగా, అసలు భారతదేశ చరిత్రలోనే ఇంత అధ్వానమైనటువంటి సభ, శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తే సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అగౌరవ సభగా ఉన్నటువంటి సందర్భం, ఆ సభలో చూసినట్టయితే సభాధ్యక్షుడు హుందాగా వ్యవహరించాలి। సభానాయకుడు అంటే
ఎవరైనా పొరపాట్లు చేస్తే, తప్పు చేస్తే అధికార పక్షానికి చెందినటువంటి ఆ శాసనసభ్యుల్ని ఒక గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. కానీ మన అసెంబ్లీలో చూస్తే ఆ శాసనసభ స్పీకర్ ఆ తమ్మినేని సీతారాం విలువలు లేనటువంటి వ్యక్తి. ఆయన సభాధ్యక్షుడు, సభానాయకుడు, ఆయన విలువలు లేనటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆ శాసనసభలో దుర్మార్గులు, దుష్టులు, పనికిమాల రాస్కెల్స్ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. వాళ్ళలో చూస్తే నాని, వంశీ, అంబటి రాంబాబు వీళ్ళు మాట్లాడే భాష చూస్తే ఒక ఆవేశం వస్తుంది. ఆ శాసనసభలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడు, జాతీయ నాయకుడు, భారతదేశంలో పేరున్నటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన భార్య మన నాయకుడు తారక రామారావు గారి యొక్క ముద్దుల బిడ్డ భువనేశ్వర్ ఎక్కని ఒక భాష మాట్లాడారు. ఆ భాష మాట్లాడుతూ ఉంటే సభానాయకుడు మిగిలిన వాళ్ళు నవ్వుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో విలువలు కాపాడినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే విలువలు లేనటువంటి ముఖ్యమంత్రి మాత్రం జగన్ రెడ్డి మిగిలిపోతాడని మాత్రం చెప్పక తప్పదు. కారణం ఒక్కటే, ఎవరైనా కానీ సభానాయకుడు ఎట్లుండాలి, వాళ్ళు సభ్యులు మాట్లాడుతూ ఉంటే కంట్రోల్ చేయాలా. అదేవిధంగా శాసనసభ స్పీకర్ ఆయన తెలుగుదేశం పార్టీ పుణ్యాన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో శాసనసభ్యుడిగా, మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తి నీవు ఉందాగా వ్యవహరించేది పోయి నువ్వు కూడా పనికిమాలిన వ్యక్తిగా, విలువ లేని వ్యక్తిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్స్ లో అదవుడుగా మిగిలిపోతా ఉన్నారు. సిగ్గుతో తలవంచుకోవాలి. మార్పు రావాలి నీలో రాదు. ప్రజలే బుద్ధి చెప్పి నిండి పంపించే తప్పకుండా పంపిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ అసెంబ్లీలో. కాబట్టి మన నాయకుడు కూడా ఇది అగౌరవ సభ, ఇది గౌరవ సభ, దుష్టులు ఉన్నటువంటి ఈ సభలోకి రేపు ప్రజల్లోకి వెళతాం. ప్రజలతోనే, ప్రజాక్షేత్రంలోనే నిలబడి, ప్రజల చేత ఎన్నుకోబడి గౌరవంగా సభకొస్తా తప్ప అంతవరకు రానని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చి నిజంగా బాధేస్తుంది, మనసంతా కలిసివేస్తుంది. అలాంటి పెద్ద నాయకుడు, అలాంటి వ్యక్తి బయట గట్టిగా ఏడ్చేశాడంటే ఎంత బాధ అవుతుందో అందరూ ఆలోచన చేయాలా. మన భార్యలు ఎవరైనా మాట్లాడితే మనకి సీమరక్తం ఉండదా, మనకి మీసాలు లేవా, మన మొగలు కాదా? కాబట్టి ఆలోచన చేయాలి మనమంతా కూడా. ఇలాంటి కీచకులు ఉన్నటువంటి ఈ సభకి వీరిని ఈ సభలోకి రానికుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఏదో ఒక అవకాశం ఇస్తే ఏదో యువకుడు పనిచేస్తాడు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ అభివృద్ధి తిరోగమనంలో పయనించే దానికి పాటుపడుతున్నటువంటి ఈ మూర్ఖుడికి, ఈ దుర్లకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల గురించి చెప్పాలా. మనం రైతులు ఏదైనా ఇబ్బంది పడితే, కరువు వస్తే ప్రతిసారి ఆదుకున్నాం. ఒకసారి మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో 2004 మునుపు అనంతపురం జిల్లా కరువు వచ్చింది. కరువు కాదు, వర్షాలు పడ్డా ఆ రోజు మువ్వుకులు తెగలు వచ్చాయి. మువ్వుకులు తెగలు వస్తే ఆగ మేఘాల మీద మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చాం నల్లమాడ ప్రాంతానికి. తీసుకొని వచ్చి ఇమీడియట్ గా ఎక్లెక్స్ మందు ఇప్పించాం. ఏది ఆ రోగ నివారణకి, వేరుశెనగ పంటకి ఆ రోజు ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి మందులు కూడా ఇచ్చాం. తర్వాత 97లో చూస్తే ఆ రోజు విపరీతమైన కరువు వచ్చింది. ఆ కరువు వస్తే మేమంతా అడిగాం చంద్రబాబు నాయుడు గారిని, సార్ అనంతపురం జిల్లా కరువు జిల్లా,
జైసల్మర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం కురిసే జిల్లా అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ఈసారి వేరుశనగ పంట, వాణిజ్యపరమైనటువంటి పంట, ఏదైనా అరాకొర డబ్బులు వచ్చేటువంటి పంట ఈ రోజు నాశనం అయిపోయింది. ఎలాగైనా కూడా మీరు ఆదుకోవాలి అని రిక్వెస్ట్ చేశాం. ఆయన కూడా తలబట్టుకున్నాడు, ఎక్కడి నుండి కావాలి గ్రాంట్స్ అని. కానీ మనసుంటే మార్గం ఉంటది, తప్పకుండా మీరు సాయం చేయాలని చెప్తే ఆ రోజు ఫ్రమ్ 97 ఒక హిస్టరీ, 97 నుండి 98లో దాదాపుగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతా ఉంది. మీ అందరికీ తెలుసు. మొన్న కూడా 2017లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మాకు ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసి 1800 కోట్లు రిలీజ్ చేయించాం. ఇది అవునా కాదా? ఇది వాస్తవాలు మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ తప్పు మాట్లాడడం లేదు. ఆ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు తేడా అయ్యామని. ఈ రోజు పచ్చికరువు వచ్చింది. అనంతపురం జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిశాయి. అయితే ఈ రోజు చూస్తే వేరుశనగ పంట నాశనం అయిపోయింది, కంది వెళ్ళిపోయింది, వరి వెళ్ళిపోయింది, మిరప వెళ్ళిపోయింది, మొక్కజొన్న వెళ్ళిపోయింది, శనగ వెళ్ళిపోయింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే వేలాది లక్షలాది ఎకరాల్లో ఈ రోజు అనంతపురం జిల్లాలో పంటలన్నీ సర్వనాశనం అయితే ఈ పెద్ద మనిషి, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే మన జిల్లాకైతే రాలా. మనం కదిరిలో చూస్తే అక్కడ కూడా మనం ఏం జరిగిందంటే వర్షాలు ఎక్కువై ఒక 3 అంతస్తుల మేడ కూలిపోతే 6 మంది చనిపోయినారు. ఎవరైనా వచ్చారమ్మా? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 6 మంది చనిపోయారని తెలిస్తే నిద్రపోకుండా మమ్మల్ని అందరి తరిమి ఆయన కూడా వచ్చి కలెక్టర్ని అధికారులు పెట్టి ఏం కావాలని రకాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి ఆ నాయకుడు. ఈ నాయకుడు చూస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజలు మారాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేకపోతే నాశనం అయిపోతాం మనమంతా కూడా. మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడో. ఆ రోజు మీకు పాత వెనిజులా రాష్ట్రం, ఆ రాష్ట్రం ఏమైపోయిందంటే ప్రపంచంలోనే అతి సంపన్నమైనటువంటి దేశం ఆ దేశం. ఆ దేశంలో కూడా ఇట్లా పిచ్చితుక్కులకు లాంటి ముఖ్యమంత్రి అక్కడ దేశాధ్యక్షుడు కావాలని ఇష్టానుసారం వరాలన్నీ కురిపించి ఆ రాష్ట్రం ఈ రోజు ప్రపంచంలోనే అతి భీతి దేశంగా మిగిలిపోయింది. తర్వాత ఈ రోజు అడకదినే పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకేదో అమ్మఒడి ఇస్తున్నాడు 14,000, మాకేమిలే పోయేది పోని, మేము ఓట్లేస్తాం. ఓట్లేస్తే నాశనం అయ్యేది మీరే. ముఖ్యంగా ఈ రోజు 14 మీరేం కలగంటా ఉంటారు. అమ్మలక్కలంతా మా ఇంటికి ఏదో 14,000 వస్తుంది. నిజమే, వస్తా ఉంది. ఇంకో పక్క మీ ఆయన నుండి లాగేస్తున్నట్టు డబ్బులు మీకు తెలియవా? ఆ రోజు చీప్ లిక్కర్ బాట్లంతా 60 రూపాయలు, ఈ రోజంతా 180 రూపాయలు. ఎవరైనా సిగ్గుతో తలంచుకోవాలా? పనికిమాల పేర్లన్నీ పెట్టేసి సొంత కంపెనీలతో తయారు చేసి ఆ 1000 కోట్లు లాగేసుకొని రేపెన్నికల్లో కూడా మన ఏదో 1500 ఇచ్చారు, 5,000 ఇస్తారు. ఆ 5,000 ఇస్తే మీ జీవితాన్ని నమ్ముకోనట్లే నేను చెప్తున్నా. కానీ భవిష్యత్తులో డబ్బులు తీసుకోండి. మన సొమ్మే మనతో లాక్కున్నారు కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఆ ఫ్యాన్ ని ముక్కలు చేయమని కోరుతా ఉన్నా. లేకపోతే ఆ ఫ్యాన్ తిరిగింది అనుకో, ఇంక మీరంతా నాశనం అయిపోయినట్టు మనమంతా కూడా. ఇవన్నీ అందరూ కూడా బాగా వినవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కియా పరిశ్రమ 13,000 కోట్లు వెచ్చించి అద్భుతంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ రోజు ముఖ్యంగా పెనుగొండ ప్రాంతంలోకి 30,000 ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఆ 30,000కు తోడుగా అనుబంధ పరిశ్రమలు, అవి కూడా దాదాపు 14 అనుబంధ పరిశ్రమలు రావాల్సి ఉండేవి. కానీ వీళ్ళు జే ట్యాక్స్ కి భయపడి, ఈ ఎస్ఆర్ఎం ట్యాక్స్లకు భయపడేసి ఆ కంపెనీలన్నీ కర్ణాటక, తమిళనాడుకి పారిపోయినారు. ఎందుకు పారిపోయినారంటే విపరీతమైన డిమాండ్లు పెట్టారు. ట్యాక్సులు వీళ్ళు సొంత ట్యాక్సులు అడిగారు. మాకు కంపెనీ పెడితే మాకు ఎంత ఇస్తావు అని ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఆ 14 సంస్థలు కనుక వచ్చుంటే ఇంకో 15,000 ఉద్యోగాలు వచ్చాయి మన ప్రాంతానికి. మన పిల్లలంతా కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేది. అవునా కాదా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ప్రపంచం మన భారతదేశంలోనే దాదాపుగా గుజరాత్ కి బాగా పరిశ్రమలు తరలి వెళ్ళేవి. తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 11 లక్షల కోట్ల పరిశ్రమలు పెట్టేదానికి మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది.
అవన్నీ స్టార్ట్ చేసేదో తరుణం. ఎస్ఆర్ఎం గానీ, కొన్ని పరిశ్రమలు, రిలయన్స్ గానీ, ఇట్లాంటి శ్రీ సిటీలో గానీ అవన్నీ మూవ్మెంట్, లైలాండ్ గానీ వచ్చాయి. అన్ని తయారవుతున్నటువంటి సందర్భంలో ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఈ జే ట్యాక్స్లకు భయపడి ఆ పరిశ్రమలన్నీ కూడా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాలు, హైదరాబాద్, తెలంగాణకి వెళ్ళిపోయినాయి. ఇది పచ్చి నిజం. నేనేదో అబద్ధ కల్పనలో మాట్లాడడం లేదు. ఆ పరిశ్రమలు కనుక వస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అభివృద్ధి పథంలో దూసుకుపోయేదానికి అవకాశం ఉండేది. కానీ మన దురదృష్టం ఈసారి మొన్న 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింటే మన భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఉండేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకోసం ఇంకా చెప్తూ పోతే 3 క్యాపిటల్స్ ఈ రోజు మీకు రాజధాని అదంటే ఎవరో చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు క్యాపిటల్ సిటీ ఉంటే మన రాష్ట్రానికి మాత్రం ఏదో ముక్కలు చేస్తా, కర్నూలు చేస్తా, విజయవాడ పెడతా, విశాఖపట్నం తీసుకొస్తా, ఇవి మాట్లాడుతూ ఉంటే కోట్లన్నా ఈ రోజు అత్యంతలేసి ఆపేస్తే, ముఖ్యంగా ఈ రోజు ఆ మహిళా తల్లులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఆ ప్రాంతానికి చెందినటువంటి అమరావతి నుండి దాదాపుగా వేలాది మంది ఫైట్ చేస్తూనే ఉన్నారు. దాదాపుగా 700 రోజులు వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు కూడా చేస్తూ అమరావతిని సాధించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు కూడా ఈ రోజు పాదయాత్రలు చేస్తున్నాం. పాదయాత్రలు చేస్తా ఉంటే ఈ దుర్మార్గులు, ఈ జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డుకోవడం జరుగుతా ఉంది. అడ్డుకున్న వాళ్ళ మొక్కవాణి ధైర్యంతో ఈ రోజు అందరూ కూడా పాదయాత్ర ద్వారా 17వ తారీఖున తిరుపతికి రావడం జరుగుతా ఉంది. ఆ తిరుపతికి వచ్చిన సందర్భంలో మనమంతా కూడా పోయి ఆ రైతాంగానికి సంఘీభావం తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిపోయింది, అభివృద్ధి కుంటపడింది, అన్ని రంగాల్లో కూడా రాక్షస పాలన వచ్చింది. అదేవిధంగా ఎవరైనా మాట్లాడే కూడా భయపడేటువంటి భయోత్పాతాన్ని సృష్టించినటువంటి ఈ ప్రభుత్వం. అందుకోసమే ఈ వాలంటీర్లు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరేదో శాశ్వతం కాదు వాలంటీర్స్, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా భద్రంగా భయంగా మీరు ఉండండి. ఏదైనా బీద బిక్క ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి, అంతేగాని వాళ్ళు కోటేశారని లేకపోతే ఏదో మాట్లాడుతున్నారని అవి ఇవి చేస్తే మీకు భవిష్యత్తులో ముయ్యికి పెడతాం. మీకే తప్పకుండా మీ ఇంటికి వస్తే మీ పెళ్లి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ప్రజెంటేషన్ ఇస్తాం. మా ఇంట్లో ఉంటే ప్రజెంటేషన్ మేము మా ఇంటికి వస్తే మీరు ఇయ్యాల. కాబట్టి ఒకటే తస్మత్ జాగ్రత్త. ఇక్కడ కానీ ఎక్కడైనా లీడర్స్ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలలు కంటా ఉన్నారు ఇంకా 20 ఏళ్ళు కాస్తుమా మీ నాయకుడు అప్పుడే భయపడిపోయేసి ఇంకా ముందస్తు ఎన్నికలు కూడా పోతా ఉన్నారు మీ నాయకుడు. అది కూడా 23లో ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఇంకా అన్ని అయిపోయింది, ఇంకేం చేయలేము. ఇప్పటికే జనాలంతా రివర్స్ అయిపోతా ఉంది ఈ రాష్ట్రం అంతా అనేటువంటి భయం ఉంది. ఎన్జిఓస్ ఈ రోజు రోడ్లు ఎక్కారు. పాప వాళ్ళంతా ఈ మొత్తం టీచర్స్ కానీ ఎన్జిఓస్ అంతా సిపిఎస్ సిస్టమ్ రద్దు చేస్తారని ఆ రోజు ఏం చెప్పాడంటే ఎన్నికల సభలో అన్న వారంలోనే చేసేస్తాడన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఆ ఓపీఎస్ నిజంగానే సిపిఎస్ సిస్టమ్ వీలు కాలేదు. అది కేంద్ర ప్రభుత్వ అనుమతి ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది రాత్రి తెలిసిన ఎలక్షన్ కోసం మాటలు చెప్పాడు. ఇప్పుడు ఇరక్కబోయి అంతా ఏమవుతున్నాడు, భయపడిపోతా ఉన్నాడు. ఇంకా డబ్బులు లేవే, ఎక్కడ ఎలా ఏమి అనేటువంటి దాంతో భయపడిపోయి ఈ రోజు రోడ్ల మీద కూడా రావడం జరుగుతుంది. అందుకోసమే ఉద్యోగస్తులు కూడా రేపు భవిష్యత్తులో జీతాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. తప్పకుండా మన పోలీస్ సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా టీఎల్డీఎం రాలేదు నాకు తెలుసు. వీళ్ళ శాలరీస్ కూడా పెంచలా. కాబట్టి పోలీసులకే కాదు, టీచర్స్ కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ, పిఆర్ కానీ, ఇరిగేషన్స్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల ఈ రోజు నిరుద్యోగ యువకులంతా కూడా బాధపడుతున్నారు. ఆ రోజు పాపం ఏదో యువకులు కూడా ఏమనుకున్నారంటే ఆయన యువకుడే మేమే యువకుడు అని ఎగరలాడారు. పాపం ఆయన తొందరగా ఏదో రాని పాపం అని వచ్చాడా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఎగరలాడే వాళ్ళంతా ఏమైపోయినారు, ఊరికే ఉన్నారు. ఏం చూస్తున్నారు, అరే పొరపాటు చేసమే ఆ పెద్ద ఆయన వయసు అయినటువంటి అవగాహన ఆలోచన పరిపాలన చేసినటువంటి ఆ వ్యక్తి పొరపాటు చేసే ఓటేయకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఓట్లేస్తే కనీసం పరిశ్రమలు వస్తాయి, ఈ రాష్ట్రాన్ని దాడిలో పెడతాడు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాల అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా వస్తా ఉంది. వచ్చి తీరాలి. మనమంతా కూడా రోడ్ల మీదకి రావాలి. ఈ దుర్మార్గాలు ఎదుర్కొని ఈ దుష్ట సంహారాన్ని సంహరించేదానికి అందరూ కూడా
ఒక సైనికుల పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నా. రోడ్స్ అదే దానికేనా ఇప్పుడు అంతా మనం అంతా మారితే మంచి కాలం వస్తుంది. రోడ్లు నేను ఇక్కడ వస్తే ఆ రోజు అందరూ అడిగేవాళ్ళే ఏది 2014 ఎన్నికల ముందు నేనేం చెప్పా, 2014 ఎన్నికలు తెలుగుదేశం వస్తుంది, రోడ్లు వేయిస్తామని చెప్పాం. ఆ రోడ్డు ₹1 కోటి కూడా మంజూరు చేశారు. మంజూరు చేస్తే రోడ్డు స్టార్ట్ చేశాం. రోడ్డు స్టార్ట్ చేసిన తర్వాత అంత కంకర మొత్తం అంతా అయిన తర్వాత మన పెద్ద మనుషులు ఇక్కడ ఒక ఆయన తార్ రోడ్డు కావాలని, ఒక ఆయన సిమెంట్ రోడ్డు కావాలని కొద్దిగా పెండింగ్ పడిపోయింది. ఆ డబ్బులు కూడా మనం తెచ్చిందే, బయలుదేరి శంకరనారాయణ తెచ్చింది కాదు. 53 కోట్లు ఈఏపీ గ్రాంట్ కింద ఈ మండలంలో ఉన్నటువంటి మట్టి రోడ్లన్నిటి కూడా సిమెంట్ రోడ్లకు మంజూరు చేయించిన డబ్బులు. కానీ కొన్ని రోడ్లు మాత్రమే అయినాయి. ఎక్కడ మన బూదిల పంచాయతీలో ఒక 3-4 రోడ్లు అయినాయి. అదేవిధంగా మన బూచేపల్లి మందలపల్లి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశాం. తర్వాత మనందరికీ తెలుసు 2019 తర్వాత చాతగానటువంటి మంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినారు. అంత పాపం చాలా పొడి చేస్తాడు, తన్నేస్తాడు, ఇట్లా ఇంక గొప్ప వ్యక్తి కాదు. చాతగానటువంటి మంత్రి శంకరనారాయణ. నేను తెచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేనటువంటి అయోగ్యుడు శంకరనారాయణ. డైరెక్ట్ గా చెప్తా, నాకు చెప్తా ఆయనంటే నేను తీసుకొచ్చే నిధులు నువ్వు చేతి లేకుండా ఇప్పటికీ ఆ నిధులు అట్లే స్టిల్ అట్లనే లైవ్ లో ఉన్నాయి. డబ్బులు ఉన్నాయా లేదా మాట్లాడదాం. మీ ఇంజనీర్స్ రమ్మని ఇక్కడ మాట్లాడతా, ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడైనా నేను ధైర్యంగా ముఖాముఖి చర్చ కూడా సిద్ధంగా ఉన్నాను. అట్లా వాళ్ళకి గెలిపిస్తే ఏమొస్తుంది? చాత కానీ అట్లాంటి వాళ్ళని మీరు ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు చంపలు వేసుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏం జరుగుతుంది ఇక్కడ? రాక్షస రాజ్యం జరుగుతుంది. అక్కడ మీ గవర్నమెంట్లో ఎప్పుడైనా పార్క్ సార్ ఎవడన్నా 50 పైసలు అడిగేడేమయా, చేసి అడిగేడేమయా, యాచించాడేమయా? ఇప్పుడు చూడండి ఏదే ఏమంటున్నారు, ఎస్ఆర్ఎం ట్యాక్స్ అంటే ఏమి? శంకరనారాయణ, రవి, మల్లికార్జున ముగ్గురు కలిసి దోసేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి అంతా. ఇట్లా వ్యక్తులంతా మంత్రులు అయితే ఏమైతుంది? నాశనం అవుతుంది. ఏం అభివృద్ధి ఏమైనా చేశాడా? మేము తెచ్చిన వాటర్ స్కీమ్ గోరంట్ల పట్టణానికి 14 కోట్ల వాటర్ స్కీమ్ తెచ్చాం. వాటర్ స్కీమ్ తెచ్చాం స్టార్ట్ చేస్తే 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఎక్కడైనా పూర్తి చేశారమ్మా? గోరంట్ల పట్టణానికి నీళ్లు తీసుకొని వచ్చి త్రాగునీటి సమస్య ఉంది, ఎద్దడుందని మేము ప్రయత్నం చేస్తే అలా త్వరగా పూర్తి కూడా కాలేదు. మరి ఆయన చేత కాకుండా మేము చేతనేదలా మీరు ప్రజలకే వదిలేస్తున్నాం. అవునా కదా? మేము తెచ్చినవన్నీ పూర్తి చేయాలా? అసమర్థులు వీళ్ళు, సమర్థులు కాదు. కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే బాగుంటుంది, ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వేశాం వెంకటమ్మ, ఆ అవ్వకి పిల్లలు లేరు, భర్త లేడు. ఆ అవ్వకి ఓటీఎస్ పేరున 10,000 రూపాయలు కట్టమని చెప్తున్నారు. ఆ అవ్వకి వచ్చేది 3,000 రూపాయలు వికలాంగురాలు. ఆ అవ్వయి ఎక్కడి నుంచి కట్టుతుంది 10,000 రూపాయలు? బుద్ధి జ్ఞానం ఉండాలా ఈ గాంధీ కొడుకులకి. అసలు 3,000 రూపాయలు వస్తే తిండికే లేకున్నటువంటి సందర్భంలో బలవంతంగా వాలంటీర్స్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం, సెక్రటరీస్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఇట్లా బలవంతం చేస్తే మీ మీద కూడా మేమంతా తిరగబడక తప్పదు. గ్రామాల్లో అంతా తిరగబడాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఈ ఓటీఎస్ కింద 10,000 డిమాండ్ చేస్తే కూడా కట్టొద్దండి. మనందరూ కూడా తెలుసు 83కు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో ఏమైనా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎదురు బొంగులు ఇచ్చేవాళ్ళు, తలకలు ఇచ్చేవాళ్ళు, గుడిసెలు వేసుకునేవాళ్ళు. కానీ మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పక్కా గృహాలు ఇవ్వడం కూడా జరిగింది. పక్కా గృహమే కాదు, కూడు కూడా గుడ్డ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే 83 నుండి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 38 సంవత్సరాల కాలంలో మీ కమ్మవారిపల్లిలో కూడా ఈ పంచాయతీలో కూడా దాదాపు 4-5 వందల ఇండ్లు ఇచ్చారు. అప్పటి నుండి అందరూ ముఖ్యమంత్రులు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఎవరు లాగేసుకోరా.
ఈ దుర్మార్గుడు ఈ రోజు రాష్ట్రంలో డబ్బులు ఎక్కడా లేవు, అప్పులన్నీ కూడా దాదాపుగా 59 సంవత్సరాల నుండి దాదాపుగా ఎంతో మంది ముఖ్యమంత్రులంతా కూడా పనిచేస్తే వాళ్ళంతా కూడా అప్పులు చేసింది 3 లక్షల కోట్లు. ఈ దుర్మార్గుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్లు అప్పులు చేసేసాడు. ఎక్కడ లేవు, ఆస్తులు అమ్మేస్తున్నాడు, ఏది పడితే అది. మొన్న హెల్త్ యూనివర్సిటీ, మన మెడికల్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ చదువుకునేటువంటి యూనివర్సిటీ, ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా ఎండి కానీ ఇట్లా చదవాలంటే ఆ యూనివర్సిటీ దానికి పెద్దది అన్ని రకాల, కానీ దాంట్లో కూడా 400 కోట్లు లాగేసుకున్నాడు బ్యాక్, ఎక్కడ పడితే అక్కడ. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో కూడా 1 లక్ష రూపాయలను కూడా వెనక్కి పంపని చెప్తున్నారు. అంటే ఎంత అతహపాలానికి పోయిందో ఈ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే అవయ వెంకటలక్ష్మమ్మ, నువ్వు 10,000 కట్టొద్దు, నీకు అండగా ఉంటాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ రోజు తప్పనిసరిగా అందరికి కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి మీ ఇండ్లకు పట్టాలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం ఎవరు కట్టొద్దండి, మేము కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేపడతాం, మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మొత్తం రాష్ట్రమంతా కలిగి తిరిగాడు. ఆ కలిగి తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఏం చెప్పాడు ఈ పెద్ద మనిషి, నేను 3,000 రూపాయలు ఇస్తా అధికారం లేకని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 500 నుండి 2,000 రూపాయలు ఇచ్చాడు. మేము అధికారంలోకి వస్తే 3,000 ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి మనము తిప్పాడు, మాట మార్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 2,250 రూపాయలు మాత్రమే ఇస్తాడు. ఒకటే మీ అందరికీ చెప్పేది, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది 3,000 రూపాయలు తప్పకుండా మీకు పెన్షన్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ మాట మార్చాడు, మన మాట మార్చేయలేదు. ఏ కష్టమైనా ఏ నష్టమైనా మాట మీద నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇచ్చిన ఆ రోజు చూస్తే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నటువంటి తరుణంలో 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడు ఎక్కడైనా? ఇవ్వలేదు, ఉండేవాడిని పీకేస్తా ఉన్నాడు. ఆ రోజు మనం డబ్బు కళాకారులకు ఇచ్చాం, ఒంటరి మహిళలకు ఇచ్చాం, తాడే వాళ్ళకి ఇచ్చాం, అదేవిధంగా మత్స్యకారులకు ఇచ్చాం, అదేవిధంగా వీవర్స్ కమ్యూనిటీస్ కి ఇచ్చాం, అన్ని కులాలకు కూడా గౌరవించాం, లక్షలాది పెన్షన్లు ఇచ్చాం. ఇచ్చి ఎవరైతే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు లేరో వాళ్ళు గౌరవంగా బతకాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే అవ్వలు తాతలు మీరు కూడా గమనించండి, మీకు గౌరవం తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన మర్చిపోయారు చాలా మంది. మర్చిపోవద్దండి, మీకు భవిష్యత్తులో మంచి కాలం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నా. లక్ష్మమ్మ వచ్చింది ఇక్కడ, అవ్వ ఏమిటో చెప్పింది, మా ఇంటిగా డ్రైనేజ్ బాగలేదు, ఈగలు దోమలన్నీ వస్తా ఉన్నాయి, అదేదో బాగు చేయండి అంటే ఎవరికైనా చెప్పుకోబోండి అంటారంట. దిక్కు లేకున్న పరిస్థితి. కారణం ఏమంటే ఈ రోజు 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ మొన్ననే దాదాపుగా 1,300 కోట్లు లాగేసుకున్నారు, వెనక్కి తీసేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అవన్నీ కూడా వెనక్కి తీసేసుకోవడం కూడా జరిగింది. అందుకోసమే మొన్న ఒక కోర్టు తీర్పిచ్చింది, బుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వానికి 2 చెంపపెట్లు కొట్టింది. అదేవిధంగా పంచాయతీ సర్పంచ్ సపరేట్ గా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా పంపుతాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వీధి లైట్లు, ఆ రోజు మన యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఎల్ఈడి బల్బులు ఎక్కడ చూసినా ఎల్ఈడి బల్బులు బ్రహ్మాండంగా బల్బులు వేసాం. ఈ రోజు బల్బులు వేస్తున్నారమ్మా, పోయిన బల్బులు ఎక్కడ పోతే అక్కడ అంతే. మీ ఊళ్ళో ఉన్నాయి బల్బులు? అదే ఉన్నాయి తప్ప ఏదైనా రీప్లేస్మెంట్ చేశారా? ఎక్కడా చేయలేదు. మరి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాదా ఇది?